హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పర్వీన్. ఈ రోజు మన డిలైట్ వచ్చేసి మసాలా చెక్కలు అనమాట. నేను హాస్టల్ నుంచి ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా తిరిగి వెళ్ళేటప్పుడు మా మమ్మీ నా కోసం చేసే రెసిపీ అనమాట. ఇది చాలా క్రిస్పీగా చక్కగా బాగుంటాయి. ఏమీ చేసివ్వకపోతే బయట చెత్తా చెదారం తిని హెల్త్ పాడు చేసుకుంటానని మా మమ్మీ నా కోసం ఇట్లా చేస్తుంది అనమాట. పల్లి పకోడీలు, చెక్కలు, చక్రాలు తిరిగి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తానమాట. ఈ రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, రెసిపీలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ బియ్య పిండి తీసుకుంటున్నాం. ముందుగానే జల్లించి పెట్టుకున్న బియ్య పిండి ఒక 1 kg దాకా ఉంది. దీంట్లోకి కరివేపాకు వేస్తున్నాము సన్నగా కట్ చేసుకొని. అయితే ఇప్పుడు మన మసాలా కోసం 15 నుంచి 20 పచ్చిమిరపకాయలు అనమాట. పచ్చిమిరపకాయ ఘాటు అయితే కడుపులో ఎలాంటి ప్రాబ్లం ఉండదు, చాలా బాగుంటుంది కూడా ఆ ఘాటు. నెక్స్ట్ అయితే 1 ఇంచు అల్లం అనమాట, ఇలా సన్నగా తరిగేసి వేసుకుంటాము. ఈ మసాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది గైస్ చెక్కల్లోకి. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా. ఉత్తిగా చెక్కలు ఏం తింటారు, ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుంటాము. అయితే ఇందాక మనం తీసుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిలోకి మసాలా పేస్ట్ మొత్తాన్ని యాడ్ చేసేస్తాం అనమాట. అల్లం ఘాటు ప్రతి చెక్కలో మీకు తెలుస్తుంది అనమాట, చక్కగా బాగుంటాయి. రైమింగ్ భలే వచ్చింది కదా. అయితే ఈ మసాలా పేస్ట్ వేసేసుకున్న తర్వాత మనం పెసరపప్పు వేస్తాం అనమాట. ఇవైతే పొట్టు పెసరపప్పు కాదు, సాయి పెసరపప్పు అంటారు కదా అవి. వీటిని నానబెట్టుకొని ఉంచుకుంటాం అనమాట మనం 1 గంట ముందు. 200 గ్రామ్స్ అయితే పట్టాయి అనమాట. ఇది ఎక్కువ వేసుకుంటామండి మేము, ఎందుకంటే బాగుంటది అనమాట. మాకు ప్రతి చెక్కలో తెలుస్తుంది అనమాట పప్పుల ఫ్లేవర్, బాగుంటది క్రంచీగా, అందుకని. సో మీకు ఇన్ని నచ్చవు అనుకుంటే మీరు కొంచెం తగ్గించుకొని ఒక 100 గ్రాములు, ఒక 50 గ్రాములు వేసుకోవచ్చు. అయితే మన చెక్కలు కరకరలాడుతూ క్రిస్పీగా రావాలంటే ఇదేనమాట సీక్రెట్. వేడి వేడి నూనె అనమాట, బాగా మరుగుతున్న నూనె, గోరువెచ్చని నూనె అయితే కాదు. చూడండి, ఇలా పిండిలో వేస్తే మరగాలన్నమాట. చూడండి ఎలా బబుల్స్ వస్తున్నాయో, ఇది పర్ఫెక్ట్ గా అనమాట. ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి క్రిస్పీగా వస్తాయి చెక్కలు. చూడండి, ఎక్కువ రోజుల వరకు మెత్తబడిపోకుండా ఉంటాయి అన్నమాట. తర్వాత జీలకర్ర వేస్తున్నాము, ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా. జీలకర్ర కూడా చాలా గట్ ఫ్రెండ్లీ అన్నమాట. ఇవన్నీ చెక్కల్లో ఉంటే ఏమవుతుందంటే మనం తిన్నా కూడా మనకి ఏమవ్వదు, ఈవినింగ్ స్నాక్ లాగా తినొచ్చు అనమాట, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలా ఇవేం లేకుండా వేస్తే జస్ట్ పిండి కాబట్టి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అయిపోతాయి. నెక్స్ట్ అయితే సాల్ట్ టు టేస్ట్, మన ఇష్టం వచ్చినంత, మీ టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు అనమాట. అయితే మనం వేడి నూనె వేసాం కాబట్టి మర్చిపోయి చేయి పెట్టేయకూడదు. చూడండి, ఇట్లా స్పూన్ తో ఫస్ట్ పిండి మొత్తాన్ని పొడి పొడిగా చేసుకోవాలన్నమాట. చూడండి, ఇట్లా మొత్తం ఆయిల్ పిండి మొత్తానికి పడుతుంది అనమాట. ఇట్లా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి, ఒక పెద్ద స్పూన్ తీసేసుకొని చక్కగా. అయితే ఇప్పుడు ఇందులోకి హాట్ వాటర్ అన్నమాట కలుపుకోవాలి. హాట్ వాటర్ ఎందుకు వేస్తాం, ఇది కూడా ఒక సీక్రెట్ అన్నమాట. బాగా రావడానికి కరకరలాడుతూ వేడిగా ఉన్న వాటర్ వేసుకోవాలి. ఇందాక మనం మరిగే నూనె వేసినట్టు మరిగే వాటర్ అన్నమాట. చూసుకుంటూ వేసుకోవాలి, పిండి మరీ లూజ్ అయిపోతుంది. మెల్లిమెల్లిగా వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఇట్లా ముద్దల్లాగా కలిపేసుకుంటాము. బాగా చేతులతో ఇట్లా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇవి తడారిపోకుండా పైన ఒక గిన్నె గాని లేకపోతే ఒక తడి క్లాత్ గాని కప్పేసి పక్కన పెట్టేసుకోవాలి. అయితే ఈ పిండి నానాల్సిన పనేం లేదు గైస్, ఇన్స్టెంట్ గా చేసేసుకోవచ్చు. అయితే ఈ చెక్కల ప్రాసెస్ ఏంటంటే ఒక 2-3 ఉంటే టప్ టపా మన అయిపోతాయి. ఒకళ్ళు ఉంటే మాత్రం కొంచెం కష్టం అవుతుంది. ఒకళ్ళు పిండి కలిపేస్తారు, ఒకళ్ళు చిన్న చిన్న బాల్స్ చేసేస్తారు, ఇంకొకళ్ళు ఏమో చక్కగా పూరి ప్రెస్ లో పెట్టి చెక్కలను నొత్తేస్తారు, ఇంకొకరు ఫ్రై చేస్తారు అనమాట. అట్లా ఒక 2-3 ఉంటే మాత్రం ఈ చెక్కల ప్రాసెస్ ఈజీ అయిపోతుంది. ఇట్లా మనం రోల్స్ చేసేసుకొని కొంచెం ఆయిల్ తీసుకొని పక్కన పెట్టుకుంటాం అనమాట. ఇప్పుడు మనం పూరి ప్రెస్ తీసేసుకొని ఇంక మనం ఇలా ట్రాన్స్పరెంట్ కవర్స్ ఉంటాయి కదా, అవి అటు ఇటు పెట్టేసుకొని ఇంక పూరి ప్రెస్ లో మనం నార్మల్ గా చెక్కలు ఒత్తేసుకుంటాం అనమాట. చూడండి, కొంచెం ఆయిల్ రాసేసుకొని, ఇది అందరికీ తెలిసిందే కదా చెక్కలు ఒత్తే ప్రాసెస్. అయితే కొంచెం స్కిల్ కావాలన్నమాట దీనికి, కొంచెం స్పీడ్ గా చేయాలన్నమాట. ఒక పక్క మనం ఆయిల్ పెట్టేసుకొని ఇంక చూడండి, ఇట్లా మనం చెక్కల్ని న్యూస్ పేపర్ గానీ లేదా ఒక క్లాత్ గానీ తీసేసుకొని ఒత్తేసుకున్నాం అనమాట. అయితే స్టవ్ వెలిగించుకొని, మేమైతే ఐరన్ కడాయి వాడతాం గైస్ ఎప్పుడు చెక్కలకి, చక్రాలకి, ఏదైనా చికెన్ ఫ్రై కానీ ఇలాంటివి చేసినప్పుడు మా మమ్మీ ఐరన్ కడాయి వాడుతుంది. చాలా హెల్త్ కి మంచిది అనమాట. ఒకటి తెచ్చి పెట్టేసుకోండి, ఏ వంటకం అయినా చాలా టేస్టీగా ఉంటాయి, మనకి హెల్తీ కూడా అనమాట ఐరన్ కడాయిలో చేస్తే. అయితే మనకి ఆయిల్ మరీ మరిగిన ఆయిల్లో వేయకూడదు గైస్, కొంచెం మీడియం గా ఉండాలన్నమాట హీట్. అప్పుడే లోపల వరకు కుక్ అవుతాయి ఏవైనా సరే, బజ్జీలు గానీ, చెక్కలు గానీ, చక్రాలు. ఇలా బాగా మరిగే నూనెలో మాత్రం వేయకూడదు, చూసుకోండి. కొంచెం మీడియం హీట్ లో ఉన్నప్పుడే మనం ఏ చెక్కలన్నీ వేసుకుంటాం. బాగా మరిగే నూనెలో వేస్తే తొందరగా ఫ్రై అవుతాయి అనుకుంటారు కానీ మాడిపోతాయి గైస్. పైన లేయర్ మొత్తం కంప్లీట్ గా మాడిపోయి లోపల అసలు ఏం కుక్ అవ్వదు, పచ్చి పచ్చిగా ఉంటుంది అనమాట. అందుకే మీడియం హీట్ లో వేస్తేనే చక్కగా లోపల వరకు ఫ్రై అవుతాయి అన్నమాట.
చూడండి ఇలా 2 సైడ్స్ మనం చక్కగా తిప్పేసుకొని దీనికి కొంచెం ఓపిక కావాలి గైస్. కొంచెం స్టవ్ దగ్గర నుంచొని చేయగలగాలన్నమాట. ఇంకా కట్టెల పొయ్యి మీద చేస్తే చాలా బాగుంటుంది. ఈరోజు మా మమ్మీకి టైం లేక హడావిడిగా చేస్తుంది నా కోసం. నేను చెప్పాను వద్దు నాకు అని చెప్పినా వినకుండా మా మమ్మీ నాకు చేస్తుంది అనమాట హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు. చూడండి మా తమ్ముడు కూడా వచ్చి నేను చేస్తాను అని చెప్పి చేసి అక్క నాకు వీడియో తీయని చెప్పి చూపిస్తున్నాడు. రౌండ్గా వచ్చిందంట. అంతే గైస్, చూడండి ఎంత చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో మంచిగా ఫ్రై అయ్యాయి. ఈవినింగ్స్ టైమ్ టీ టైమ్ స్నాక్ అన్నమాట. చాలా బాగుంటాయి, క్రిస్పీగా వస్తాయి, మసాలా ఫ్లేవర్ తగులుతూ అల్లం ఘాటుతో చాలా బాగుంటాయి. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో చెప్పండి నాకు కామెంట్స్ లో. అండ్ ఇంకా చాలా హెల్దీ రెసిపీస్ ఉన్నాయి మన ఛానల్లో, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఈ రోజుకి ఇంతే, మళ్ళీ కలుద్దాం. అయితే చూడండి నేను బాక్స్ లో పెట్టేసుకొని ఎత్తేసుకున్నాను, ఇంకా తీసుకెళ్ళిపోతున్నాను అనమాట. మొత్తం ప్యాక్ చేసుకుంటున్నాను. ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై బై.